హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు స్పెషల్ గోదావరిలో అండ్ సముద్రంలో దొరికే తంబరొట్టు చేప కర్రీ, అది ఇగురు చేయాలండి. దాంట్లో వేయాల్సినవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ ఏమైతే యూజ్ చేశానో వాటి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను వేరేగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి మసాలాలో. చూడండి, ఇవి యాలకులు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ఆనియన్స్ 2, పచ్చిమిర్చి ఒక 6 వరకు తీసుకున్నాను. అదేవిధంగా టమాటోస్ ఎందుకు వేయాలంటే కొంతమంది చేపల కర్రీ చేసేటప్పుడు టమాటో వేయరు. కాకపోతే టమాటో ఖచ్చితంగా వాడాలండి. వాడితే ఫిష్ కర్రీ బాగుంటుంది. ఎందుకంటే ఇందులో చింతపండు పులుపు అనేది మనం వేయం కదా, దానివల్ల ఈ టమాటో పులుపుతో లైట్గా టమాటో ఫిష్ బట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. అంటే టమాటో అనేది కామను సీ ఫుడ్లో, ఖచ్చితంగా మా సైడ్ వాళ్ళు అయితే ఈ టమాటోస్ యూజ్ చేస్తారు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సీ ఫుడ్లో కంపల్సరీ వేస్తామండి మేము, గోదావరి వాళ్ళం కదండి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అంటే మామూలు చికెన్ మటన్లో వేసుకునే దాంతో పోలిస్తే ఇది ఒక 1/2 టీ స్పూన్ అలా యూజ్ చేయాలి. అలాగే క్లీన్ చేసి పెట్టిన తంబరొట్టు చేపలు ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టి అప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి వేడయ్యేంత వరకు ఉంచి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలి. మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం మీరు ప్రతిసారి ఇలా పెద్ద కడాయిలో పెట్టి కుక్ చేస్తున్నారు, మీరు ఎంత పెద్ద ఆటల్లోనే కుకింగ్ చేస్తారా ఏంటని మీరు అనుకోవచ్చు. చేపల కూర అనేది ఎలాంటి పెద్ద పెద్ద ఆటల్లోనే చేస్తే కొంచెం అవి ముక్కలు అన్నీ అతుక్కోకుండా ఖాళీగా కుక్ అవి చేప ముక్క ఇడిపోకుండా బాగుంటుంది. అందుకని మ్యాక్సిమం ఇటువంటి గిన్నెల్లోనే నేను కర్రీస్ చేస్తుంటాను. ఆనియన్స్ చేపలు ఎగురనేటప్పటికి మిక్సీ పట్టి వేస్తారు కదా, మీరు ఏంటి ఇలా కట్ చేసి వేస్తున్నారు అని మీరు అడగచ్చు. అలా ఎగురు కూరల్లో ఉండేటప్పుడు అవి సరిగా ఫ్రై అవ్వు, చెప్పాను కదండి మీకు ఇదివరకు చేసిన వీడియోలో, కొయ్యం చేపల కర్రీలో చెప్పాను కదండి. ఏంటంటే ఆనియన్స్ వేసేటప్పుడు మూత పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే వేయించాలి అని చెప్పాను కదండి. అదేవిధంగా అది ఫ్రై చేసేటప్పుడు అది సరిగా ఫ్రై అవ్వదండి, కింద గిన్నెకి అతుక్కుపోయి తొందరగా అది ఫ్రై అవ్వకుండానే కుక్ అయిపోయి కర్రీ అంత టేస్ట్ ఉండదు. అందుకని నేను చేపల ఎగురికి ఎక్కువ శాతం నేను ఇలానే వేస్తాను. కొన్ని కర్రీస్లో అయితే తప్పని పరిస్థితిలో నేను ఆనియన్స్ మిక్సీ పట్టి వేస్తుంటాను అనమాట. అందుకని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఏంటి మేడం మీరు ప్రతిదీ ఏదో ట్యూషన్కి వెళ్ళిన స్టూడెంట్ లాగా, ట్యూషన్లో నేర్చుకునే స్టూడెంట్ లాగా మాకు నేర్పిస్తున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాను కదండి వీడియోలు, కొంచెం జాగ్రత్తగా వాయిస్ అనేది పెడుతున్నాను. దయచేసి కామెంట్ చేయొద్దు. అంటే నాకు వచ్చిన వంటలు నేనే కాకుండా నలుగురు నేర్చుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. యాక్చువల్గా నాకు కూడా ఫస్ట్లో వంటలు వచ్చేవి కాదు. నేను ఇంటర్ చదువుకునేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. అప్పుడు పెద్దమ్మ చేసేటప్పుడు నేను వంటలు నేర్చుకున్నాను. అంటే మా వాళ్ళు అంత హైలైట్ అని నేను అనుకోవట్లేదు, కానీ మా వాళ్ళు అయితే నేను చేసిన వంటలు బాగుంటాయని అంటారు. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కష్టపడి చేస్తున్నాను కదా, మీరు దయచేసి అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీరు బ్యాడ్ గేమ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్.
ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేద్దాం. టమాటోస్ ఫ్రై అయిపోయినాయి కదండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా ఫస్ట్ వీడియోలో చూపించినవి మిక్సీ పట్టి పక్కన పెట్టిందండి, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టాలి. పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేయాలి. ఇందులో మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి. ఎందుకంటే నేను వంటలో చేయడం అనేది ఎందుకు అంతలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను అనేది మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంటర్ చదివే రోజుల్లో మా పెద్దమ్మ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అన్నయ్య వాళ్ళకి కోడిగుడ్డు పులుసు చేసి పెట్టమ్మా, రైస్ పెట్టేసి అని చెప్పారు. పెద్దమ్మ వచ్చేసరికి నేను చేసేసానండి. చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను కదా టిప్పు, ఆనియన్స్ మూత పెట్టకుండా ఉంటే అది డీప్ ఫ్రై అవుతుంది, అలాగే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలని. అలానే అనుకుని అప్పట్లో నేను ఏం చేశానంటే ఎగ్ ఫ్రై కూడా ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేశాను, అలాగే ఎగ్ కూడా యాడ్ చేశాను అందులో. అదేమైందంటే బాగా డ్రైగా అయిపోయింది. మా అన్నయ్య వాళ్ళకి పెట్టేసరికి వాళ్ళు వచ్చి ఇంకొకటే నవ్వు, ఎందుకంటే చెల్లి నువ్వు ఇలాంటివి ట్రై చేయకురా అనేసి అన్నారు. మా చిన్నని అయితే మరీను. మా అన్నయ్య చెప్పడం నేను జోక్గానే తీసుకున్నాను, కానీ కాకపోతే అన్నయ్య కాబట్టి చెప్పారు మొహం మీద. నాకు వంటలు రావును కదా, వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, అన్నయ్య వాళ్ళే కదా అని చెప్పి లైట్గా తీసుకుని బయట వాళ్ళు అయితే ఇంకోలా ఫీల్ అవ్వాలి కదా, వంటలు అయితే నేర్చుకుందామని చెప్పి పెద్దమ్మ ఇంటి దగ్గర వంటలు చేసేటప్పుడు నేను కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దగ్గరుండి చూసేదాన్ని. అప్పుడప్పుడు అలా నేర్చుకొని ఇప్పుడు ఏదో కొద్దిగా అలా ట్రై చేస్తున్నాను. అంటే మరీ అంత బ్యాడ్గా అయితే ఉండవండి, బాగానే ఉంటాయి. అండి అంటున్నానని చెప్పి మీరు కామెంట్ చేయొద్దు, అది కోనసీమ కదా, అది అందరం వాడే కామన్ వాడేది. అయితే ఇంకా అన్నయ్య వాళ్ళ వల్ల నేను ఇలాగా కుకింగ్ బాగా దగ్గరుండి నేర్చుకుని ఇంట్రెస్ట్గా ఇప్పుడు వరకు ఇలా చేయగలుగుతున్నాను. ఇంకా ముందు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మంచి వీడియోస్ మీకు పెడతాను. ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎంతో కష్టపడి చేస్తున్నాను కదా, వీడియో చూసేసి వదిలేయద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళంతా. పసుపు కొద్దిగా, కారం 2 స్పూన్స్ సరిపడగా వేసుకోవచ్చండి. మీకు క్వాంటిటీ తెలుసుకోవాలి కదా ఎంత పడుతుందని. కర్రీకి సరిపడా సాల్ట్ ఒకేసారి యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అది ఫిష్ పెట్టేస్తుందని చెప్పాను కదండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ కుక్ అయిన తర్వాత అది సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. క్లీన్ చేసి పెట్టిన ఫిష్ యాడ్ చేస్తున్నాను. ఏంటండి మీరు ఫిష్ డైరెక్ట్గా వేసేసారు కర్రీలో అని మీరు అడగచ్చు. అది కారం ఉప్పు మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అనేది రాకుండా ఉండడం కోసం కారం ఉప్పు అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ కర్రీలో క్లీన్ చేసి పెట్టిన ఫిష్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా స్లోగా గ్యాస్ స్టవ్ మీద కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ మూత కూడా పెట్టచ్చు దీని మీద. 2 మినిట్స్ తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పడుతుందండి ఇందులో, తక్కువే వేసుకోవాలి వాటర్. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఈ 2 వేసిన తర్వాత పైకి కిందకి కలిపి వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి. చూడండి ఈ రకంగా కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే వాటర్ అనేది తక్కువ వేస్తాం కదా, దానివల్ల కింద అడుగంటేసి బాగోదు, కర్రీ మొత్తం మాడిపోయి స్మెల్ వస్తుంది.
అందుకని చాలా స్లోగా కుక్ చేయాలి. ఈ చేపలు అన్ని చోట్ల దొరకవండి, ఇవి కూడా సీజన్లోనే దొరుకుతాయి అనుకుంటా బహుశా. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నాకు వీటిని చూసే ఒక ఇంచుమించు 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది. మార్కెట్లో సడన్గా వీటిని చూసేసరికి తీసుకోవాలనిపించింది. చాలా రోజులైంది కదా తిని, తీసుకుందాం వెళ్ళి కర్రీ చేద్దామని చెప్పి తీసుకొచ్చేసాను. మీరు కూడా చూస్తారని ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని కొంత తీసుకొచ్చాను. కర్రీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. మీకు కూడా ఈ చేపలో దొరికితే మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది కర్రీ.